ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైకాపా కుమ్మక్కయ్యాయని గత కొంతకాలంగా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని, జగన్ను కేసుల నుంచి బీజేపీ రక్షిస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి తోడు జగన్ సహా బీజేపీ నేతలెవ్వరూ ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం కూడా మనం చూసింది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కూడా అనూహ్యంగా వైకాపా తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేసి ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. ఈ తరుణంలో బీజేపీ నేతలు కొందరు వైకాపాలో చేరడానికి కూడా సిద్ధమయ్యారు. వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన జగన్ పార్టీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు. దీని వెనుక అనేక ఆరోపణలు వినిపించాయి. బీజేపీ అధిష్టానం నుంచి జగన్ కు వార్నింగ్ వచ్చిందని, కన్నాను పార్టీలోకి చేర్చుకోవద్దని అమిత్ షా చెప్పారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విమర్శలు చేశారు. దాదాపు నెల రోజుల క్రితం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉండగా కన్నా ఆ పార్టీలో చేరడానికి గాను రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినా ఆయన ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదు. దీనిపై ఆయన అనుచరులు కూడా హడావుడి చేసి ఫ్లెక్సీలు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే తాజాగా కన్నా మాట్లాడుతూ తెలుగుదేశం వైకాపా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దీనిపై మాట్లాడిన వైఎస్ఆర్సీపీ విజయవాడ నేత మల్లాది విష్ణు సంచలన విషయాలు వెల్లడించారు. సోమవారం ఒక ఛానల్ డిబేట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కన్నా జగన్ కి ఫోన్ చేసినప్పుడు తాను ఉన్నానని, ఆయన పార్టీలో చేరడానికి పూర్తిగా సిద్ధమయ్యారని, ఎక్కడ చేరాలో కూడా తర్జన భర్జనలు పడుతున్నారని, ఆ సమయంలో జగన్ కు మరొక ఫోన్ వచ్చిందని చెప్పారు. దీంతో కన్నా రాత్రికి రాత్రే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ఆయన వివరించారు. మరి ఆ ఫోన్ చేసింది టీడీపీ అంటున్నట్టు అమిత్ షానా లేక మరొకరా అనేది జగన్ కే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.